21వ మనువు కర్దముల సంవాదము 13-14 శ్లోకాల యొక్క సారాంశం ఏంటంటే భక్తి యోగ లక్షణాలు మరియు దాని యొక్క ప్రయోజనం గురించి మనము తెలుసుకున్నాము. 13వ శ్లోకం. ఋషిరువాచ జుష్టం బతాద్య కిల సత్వ రాశే సాంసిద్ధ్యమక్ష్ణోస్తవ దర్శనాన్నః యద్దర్శనం జన్మ విదీర్య సద్భిః ఆశాసతే యోగినో రూఢయోగాః. 14వ శ్లోకం. యో మాయయా తే హతమేధసస్వద్ పాదారవిందం భవ సింధుభూతం ఉపాసతే కామలవాయ తేషాం రాశీష కామాన్ నిరయోపి ఏ స్యుః. తాత్పర్యం భాష్యం శిలప్రభుపాదులు వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాధీశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय ग्रंथराज श्रीमद भागवतम की जय. श्री श्री राधारमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौरनिताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. समावेत भक्त वृंद की जय. तो భక్తి యోగా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఉపయోగం ఏంటనేది తెలుసుకుందాము. కర్దమ ముని ఇట్లు పలికింది. ఓ పరమ పూజ్యుడవగు దేవ, సమస్త సత్వ నిధి అను నిన్ను గాంచుట అనడి ఘనమగు పూర్ణత్వమును బడిసి నా దృష్టి ఇప్పుడు సఫలమైంది. సో ఇక్కడ మన ప్రతి ఇంద్రియం గురించి వర్ణిస్తా ఉంది. మన ప్రతి ఇంద్రియము, ఈ శరీరంకు ఉన్నటువంటి ప్రతి ఇంద్రియం యొక్క సఫలీకృతం అంటే పూర్ణత్వం ఎలా పొందగలుగుతుంది. సో కళ్ళు పూర్ణత్వాన్ని పొందడానికి కొరకు మిగతా ఇంద్రియాలన్నీ కూడా కోఆపరేట్ చేసి కర్దమ మునికి 10,000 సంవత్సరాలు తపస్సు చేసేట్టుగా ప్రతి ఇంద్రియము తోడ్పడ్డదని. ప్రతి ఇంద్రియం యొక్క కష్టాజితం కళ్ళకు మొట్టమొదటిగా దొరికింది. అందుగురించి చెప్తున్నాడు, సమస్త సత్వనిధి అగు నిన్ను గాంచు. అంటే సత్వ గుణానికి నిధి భగవంతుడు కాబట్టి పొద్దున నామామృతంలో వచ్చిందనుకుంటా. జైని శ్రీనివాస్ ప్రభు ఏదో డౌట్ అడిగితే చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా మనం ఎలా ప్రభుజీ గురు అయిన కృష్ణ కృపని ఎలా మనం ప్రతిసారి చెప్పలేకపోతున్నాము. నేను కూడా అప్పుడప్పుడు హీరో అనే ఫీలింగ్ వస్తుంది, నేను 1 అనేది. వి షుడ్ బి ఆల్వేస్ 0 అనే ఫీలింగ్ లో జీవించాలా. 1 అనే పక్కకు, నా పక్కకు భగవంతుడు గురు కృష్ణుడు ఇద్దరు ఉన్నారు కాబట్టే నేను అనేది ఏమైనా చెప్పుకోగలుగుతున్నాను. వాళ్ళిద్దరు ఏ రోజు పక్కకు తప్పుకున్నారో అప్పుడు దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ మీ అని పొద్దున చర్చించినప్పుడు ఇక్కడ మనకు కూడా ఈ కళ్ళకు పూర్ణత్వం అంటే మనకు పూర్ణత్వం అంటే మన ఇంద్రియాలు మొత్తం అన్ని కూడా కృష్ణ చైతన్యంలో పాల్గొన్నప్పుడు మనకు పూర్ణత్వం వస్తుంది. సో కాబట్టి ఒక ఇంద్రియం యొక్క పూర్ణత్వంకు మిగతా ఇంద్రియాలన్నీ కూడా సపోర్ట్ చేయవలసి ఉంటుందని. మనం కూడా అందరం ఒకరికొకరికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి కృష్ణ చైతన్యంలో ముందుకెళ్తుంది. సో అందరు విడ్రా అయిపోయింది ఎవరు కూడా. సో నిన్న 11 o'clock ఆల్రెడీ అనౌన్స్ చేశాం మంచి క్లాస్ ఉంది అని, కానీ అటెండ్ చేసింది దాదాపు 9
బిలో 15 మెంబర్స్ అనుకుంటారు. మరి ఎందుకు మిగతా వాళ్ళు అటెండ్ చేయలేదు నాకు తెలియదు. 10 అండ్ 11 చాలా మంచి చర్చ జరిగింది. ఒక 1 అవర్ వరకు. కాకపోతే కొంచెం లేట్ స్టార్ట్ అయింది. 11:30 టు 12:30 వరకు ఏదో 1 అవర్ చర్చ జరిగింది. మరి అక్కడ ఫిజికల్‌గా ఆహ్, మన ప్రతి ఇంద్రియం పూర్ణత్వం పొందాలంటే మిగతా ఇంద్రియాల యొక్క కోఆపరేట్ కావాలి. అంటే కోఆపరేషన్ కావాలి. మనందరం కూడా భక్తి యోగంలో ముందుకు వెళ్ళాలంటే చైతన్య మహాప్రభు మనకిచ్చింది ఏంటంటే సంకీర్తన యజ్ఞం. అందరం కలిసి ముందుకు వెళ్తా ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తారు మనకు ఆచార్యులు. సపోజ్ బోటింగ్‌లో సింగిల్ పర్సన్ బోటింగ్ ఉంటది. గ్రూప్ బోటింగ్ ఉంటది. గ్రూప్ బోటింగ్‌లో అందరూ కలిసి చేయాల్సి ఉంటుంది. సో, కలిసి చేసేటప్పుడు ఒకరిదొకలాగా నేను చేయకపోతే ఏముంటదిలే వేరే వాళ్ళు చేస్తారని చెప్పేసి అనుకున్నారనుకోండి. అలా అనుకుంటే మనము విజయాన్ని పొందలేము. మనము ఓడిపోయే ఛాన్స్ ఉంది. అందరూ అలానే అనుకుంటే ఇంకా అంతే సంగతి. ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనందరం కలిసి ఒకరికొకరు దాని గురించి ఆ మాతాజికి ఒకసారి కాల్ చేయండి మాతాజీ. కాల్ చేయండి. మంచి సబ్జెక్ట్ ఉంది. జస్ట్ ఆన్ చేసి పెట్టుకోమనండి. జస్ట్ ఈరోజు నిన్ననే గురువుగారు గుర్తు చేశారు కదా! ఆమె ఇష్టం ఇక మనం కాల్ చేయడం మన ధర్మము. ఈరోజు భక్తి యోగం గురించి చెప్తున్నారు మాతాజీ. మిమ్మల్ని కూడా గుర్తు చేశారు. ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ లేకపోతే కొంచెం దూరంలో మొబైల్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్రాబ్లం లేదు. సో, ఆ విధంగా మనం అందరం కలిసి మనం ప్రయత్నం చేస్తాం. అంటే మనం గ్రూప్‌గా వెళ్తున్నప్పుడు. ఇప్పుడు పరిక్రమ వెళ్ళినప్పుడు అందరూ ఒక టీమ్ లాగా అందరు వివిధ ఇళ్లలోంచి వచ్చిన వివిధ ఫ్యామిలీస్ నుంచి అక్కడ మాత్రం హైదరాబాద్ మనందరం ఒకటే ఫ్యామిలీ, ఒకటే రూమ్‌లో ఉంటాం. కలిసి అక్కడ ఏముంది కలిసి భోజనం. వాళ్ళే భోజనం అరేంజ్ చేస్తారు. మనకొక టెంట్ ఇస్తారు. ఆ టెంట్‌లో మనందరం కలిసి అదే మన ఇల్లు. అందరం కలిసి బెడ్స్ కూడా వాళ్ళే ఏసి పెడతారు. మన ఇంట్లో అక్కడ బోర్డ్ పెడతారు. హైదరాబాద్ పలానా నంబర్ అందరం కలిసి వెళ్ళిపోతాం. అదే మళ్ళీ హైదరాబాద్‌కొచ్చిన తర్వాత నిజామాబాద్ వచ్చిన తర్వాత మన ఇళ్ళలోకి వెళ్ళిపోతాం. మా ఇల్లు అని. కానీ అక్కడ మాత్రం మాతాజీస్ పలానా టెంట్‌లో ఓకే. ప్రభుజీస్ పలానా అదే మన ఇల్లు. అదే మన ఆ 15 రోజులు మన సర్వస్వం అదే. బెడ్. ఒక్క పూటనే బెడ్. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోతూనే ఉండాలి. సో, కాబట్టి అక్కడ అందరం కూడా కలిసి మళ్ళా అలా చూస్తే అన్ని స్టేట్ వాళ్ళు, అన్ని ప్రదేశాలు మళ్ళీ ఎక్కడ అసెంబ్లీ అవుతారు. లగేజ్ పెట్టారా? మళ్ళీ మనందరం కలిపి ఒక గ్రూప్. యెస్ వి ఆర్ ఆల్ బ్రజమండల్ పరిక్రమ గ్రూప్ అని మనం వెళ్ళిపోతాం. టెంట్‌లోకొచ్చినప్పుడు యెస్ వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, వి ఆర్ ఫ్రమ్ సో అండ్ సో, వి ఆర్ సో అండ్ సో కంట్రీ, వి ఆర్ యూఎస్ఏ, వి ఆర్ సో అండ్ సో స్టేట్ అని మనం విడిపోతాం టెంట్‌లలో. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లగేజ్ అక్కడ పెట్టేయండి. మీకు సంబంధం లేదంటారు. అందరం కలిసి ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యాం. దయచేసి ఆ విధంగా భక్తి యోగం అనేది ఒక గ్రూప్. మనందరం కూడా ఏ ఫ్యామిలీ కిందొస్తాం మనము? వసుదైవ కుటుంబం కింద మనం వస్తాము. కాబట్టి దాంట్లో ఇంకా డిఫరెన్సెస్ పెట్టుకోవద్దు. సో, ఇక్కడ ఏదో మురుకుంటే ఎలా తీసేసామో, మన లోపల కూడా ఏదన్నా భక్తికి ఒక మచ్చలాగా ఉన్న వాటిని మనం తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అరే! ఆ ప్రభు నాకెందుకు చెప్పేది? అరే! నీ నీ వీపు మీద అక్కడ చీమ పారుతా ఉంటే నిన్నెవడు ముట్టమన్నాడు ప్రభుజీ? నిన్నెవడు చేయమన్నాడు అంటే దేర్ ఈస్ నో మీనింగ్. పురుగు కరిసిందనుకోని పాపం తీసేసాడు. అలానే మన లోపల కూడా భక్తికి మచ్చ, భక్తికి మనకు డిస్టర్బ్ చేసేది ఏదైనా ఉంటే ఎవరు తీసినా కూడా పురుగుని చిన్నపిల్లలు తీసినా, ఎవరు తీసినా మనం ఎలా అయితే ఒప్పుకుంటామో మన భక్తిమయ జీవితానికి ప్రభు నీ భక్తి నువ్వు చూసుకో, నువ్వు చక్కగా చేస్తే చాలు అనే ధోరణి వదిలేసి సో ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తే ఎవరైనా చెప్తే మనం ఏమనుకోవాలంటే ఆచార్యులు చెప్తారు. సో ఈ చిన్న బాబు సపోజ్ సాయి వికాస్ ఉన్నాడు. చాలా చిన్నోడు మనందరికంటే. సాయిశ్రీ ఉంది చాలా చిన్నది. లేదంటే ఇంకా అపూర్వ చాలా చిన్నది. కానీ మన భక్తిమయ జీవితంలో ఎప్పుడో విని ఉంటది గురువు దగ్గర. ఏదో మనం తప్పు చేస్తామనుకో మాతాజీ అంటే హంబుల్‌గా ఏదో నేను చెప్పాలని మాతాజీ కొంచెం ఇలా ఉన్నది అని చెప్పేసి చెప్పారనుకోండి. ఇన్ కేస్ పెద్దోళ్ళకి చెప్పేటప్పుడు చాలా హంబుల్‌గా చేయాలా? దాన్ని కూడా మనం ఏమనుకో అరే! ఇంత చిన్న పిల్ల నేను 60 ఏళ్ళు ఈమె 10 ఏళ్ళు నాకు చెప్తున్నది కాదు. అక్కడ ఆమె శరీరంలోకి గురువుగారు లేకుంటే భగవంతుడు పరకాయ ప్రవేశం ఆమె ద్వారా ఆల్రెడీ పరమాత్మ ఉన్నాడు. సో, నాకు చెప్పిస్తున్నాడు అని మనం అనుకోవాలి తప్ప చాలా తక్కువగా చూడకూడదు. థాంక్ యూ ప్రభుజీ. థాంక్ యూ మాతాజీ అని చెప్పేసి మనం అనుకున్నాం 0. మేబీ ఆమె పక్కకు 1 కృష్ణుడు ఉండి
మనకు చెప్పిస్తున్నాడు. భక్తి యోగం అంటే ఆ విధమైనటువంటి తృణాదపి సునీచేన తరోదపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా. మన నిజంగా మన కీర్తన చాలా ప్యూరిటీతో చేస్తున్నామా లేదా అని తెలుసుకోవాలంటే ఈ 4 మనం అప్లై చేస్తున్నామా లేదా, అప్లై కరెక్ట్ గా చేస్తుంటే మన కీర్తన కరెక్ట్ గా ఉంది. మనం అప్లై కరెక్ట్ చేయట్లేదంటే మన యొక్క జపము పవిత్రంగా లేదు సో అని మనం అనుకోవచ్చు. యోగారుడులు పెక్కు జన్మల ఎందలి తీవ్ర ధ్యానం చే నీ దివ్య రూపమును గాంచవేదు. అంటే యోగమునందు పరిపూర్ణత్వము నొందిన వారు ఎట్లయితే కర్దమముని చాలా పరిపూర్ణత్వాన్ని పొందారు, ఆ విధంగా పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి వాళ్ళు నీ దివ్య రూపాన్ని చూస్తారు, పొందని వాళ్ళు కోరుకుంటారు భగవత్ దివ్య రూపాన్ని. అర్జునుడు కూడా యోగా చేశాడు. అర్జునుడు ఏ యోగా ద్వారా భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించుకోగలిగాడు? అర్జునుడు అదే విధంగా ధ్రువ మహారాజు. ఎస్, అర్జునుడు భక్తి యోగల ఏ అంగం ద్వారా చూశాడు? దేని ద్వారా చేయగలిగాడు, దర్శించుకోగలిగాడు భగవంతుణ్ణి? ఎస్, కృష్ణ ఇది భగవాన్ అని. ఏమా భక్తికి ఎన్ని అంగాలు ఉన్నాయి? భక్తి ఎన్ని మార్గాలు ఉన్నాయి? భక్తికి ఎన్ని ప్రాసెస్లు, ఎన్ని మార్గాలు? 9 మార్గాలు. అర్జునుడు ఏ మార్గం ద్వారా, అర్జునుడు ఏం చేశాడు కృష్ణుడితో? ప్రాసెస్ అడిగేది. భక్తి యోగంలో 9 మార్గాలు ఉన్నాయి కదా, ఆ 9లో అర్జునుడు శ్రవణం, సఖ్యుడు మాతాజీ ప్రభుజీ, సఖ్యుడు సాఖ్య. మీకు నేను అడిగిన క్వశ్చన్ కన్ఫ్యూజన్ ఇస్తున్నాను. భక్తిని పాటించే మార్గాలు ఎన్ని? 9. కీర్తనం. అందులో అర్జునుడు ఏ మార్గం ద్వారా అర్జునుడు ఏ మార్గం ద్వారా భగవద్ దర్శనం చేసుకున్నాడు? సఖ్యం. సఖ్యం ఎక్కడ వస్తుంది మాట? ఈ శ్రవణ కీర్తనలో సఖ్యం ఉందా? నవవిధ భక్తుల్లో అంటున్నాను నేను. నవవిధ భక్తుల్లో భగవద్గీత మొత్తం విన్న తర్వాతనే కదా శ్రవణ కీర్తనల ద్వారా కదా అక్కడ 2 జరిగింది కదా, శ్రవణము కీర్తనం. అలా భగవంతుని ప్రశ్నించాడు, భగవంతుడి ద్వారా శ్రవణం చేశాడు, దాని ద్వారా భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని దర్శించుకున్నాడు, తర్వాత భగవంతుడి యొక్క నారాయణ రూపాన్ని దర్శించుకున్నాడు, తర్వాత భగవంతుడి యొక్క దర్శించుకున్నాడు అర్జునుడు. సో ఇక్కడ అదే అంటున్నాడు, ధ్యానం చే నీ యోగారూఢులు పెక్కు జన్మల ఎందలు తీవ్ర ధ్యానం చే. అంటే యోగ పరిపూర్ణతని పొందాలంటే అంత ఈజీగా ఎన్నో జన్మల యొక్క తీవ్ర తపో ఫలము ధ్యానం చే నీ దివ్య రూపాన్ని గాంచు. కానీ అర్జునుడు కేవలం 40 నిమిషాల్లో భగవంతుని దర్శనం చేస్తుంది. అదేవిధంగా ధ్రువ మహారాజ్ 6 నెలల కఠోర పరిశ్రమ వల్ల భగవంతుని దర్శనం చేస్తున్నారు. ప్రభుపాదుల వారు ఎవ్రీ మినిట్ భగవద్ దర్శనం చేస్తారు. ఏ డిటి దగ్గరికి వెళ్ళిన ప్రభుపాదుల వారు ఆ డిటిలో సాక్షాత్ భగవంతుని దర్శించుకునేవాళ్ళు, భగవంతుడితో చర్చించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. అదే రామానంద్ రాయ్ భగవద్ దర్శనం ఏ విధంగా చేసుకున్నాడు? కొవ్వూరులో. వీలైతే మనం లాస్ట్ టైం రాజమండ్రి టూర్కి వచ్చిన వాళ్ళు తెలుసు, కొవ్వూరుకు మనం వెళ్ళాం. ఎక్కడ రామానంద రాయ్ అండ్ చైతన్య మహాప్రభు కూర్చుండి చైతన్య మహాప్రభు దర్శనం ఇచ్చాడని. ఏ విధంగా దర్శనం చేసుకున్నాడు రామానంద రాయ్? దేని ద్వారా? దేని ద్వారా దర్శనం చేసుకున్నాడు? శ్రద్ధగా వినకోకండి. భగవద్గీతలో
అర్జునుడు ప్రశ్నలు అడుగుతాడు, కృష్ణుడు సమాధానాలు చెప్తాడు. అదే రామానందరాయ్ అర్జునుడి యొక్క అవతారం. అక్కడ చైతన్య మహాప్రభు అడుగుతాడు, రామానందరాయ్ చెప్తా ఉంటాడు. చైతన్య మహాప్రభు శ్రోత, రామానందరాయ్ వక్త. అదే సార్వభౌమ భట్టాచార్య లీలలో అక్కడ ఎవరు శ్రోత, ఎవరు వక్త? సార్వభౌమ భట్టాచార్య. ఆయన కూడా దర్శనం చేసుకుంటాడు. ఏ విధంగా దర్శనం చేసుకున్నాడు సార్వభౌమ భట్టాచార్య? అదే ఏ విధంగా అక్కడ ఎవరు శ్రోత, ఎవరు వక్త? చెప్పండి, ఎవరు వింటారు అక్కడ కూడా? అక్కడ సర్వం భట్టాచారి ఈయన సన్యాసి, చాలా యంగ్ సన్యాసి ఉన్నాడు. వాళ్ళ బావమరిది గోపీనాథ్ ఆచార్య ఉంటారు. భగవంతుడని నమ్మడు, తత్వం తెలుసు. నిన్నటిదే వచ్చింది కదా, ఆయనకు తత్వం తెలుసు. కానీ చైతన్య మహాప్రభు కలియుగంలో భగవంతుడి రూపం అని తెలియదు. ఆయన పెద్ద పెద్ద ఫిలాసఫీ చెప్తాడు ఆయన. కాబట్టి ఇంత చిన్న ఏజ్ లో 24 సంవత్సరాలకే సన్యాసి అయ్యాడు. ఈయనకి ఇంకా తత్వం ఏం తెలుసు? ఈయన నేర్చుకోవాలి నా దగ్గర. అప్పటికే సర్వం భట్ట చాలా స్కాలర్, చాలా పేరుగాంచిన స్కాలర్. ఆయన ఫాలోవర్స్ 1000 మంది ఫాలోవర్స్ ఉంటాయి. చైతన్య మహాప్రభుకు ఆయన దృష్టిలో ఎవరు ఉంటారు? ఒక 5-6 ఎవరో కొంతమంది వస్తారు. ఈయనకి ఎవరు ఫాలోవర్స్ కూడా లేరు అని చెప్పేసి ఈయన నా దగ్గర విని నేర్చుకొని ఆయన కూడా ప్రచారం చేయొచ్చు అనుకుంటారు. అప్పుడు సరే అని చెప్పేసి చైతన్య మహాప్రభుకు ఆయన బోధన చేస్తూ ఉంటారు. అప్పుడు సైలెంట్గా ఉంచడం అంటే ఆయన కూడా ఏమి అర్థం కాలేదేమో అని. ఆయన చెప్పిన దాంట్లో మరి ఏమన్నా అర్థమైందా అంటే, నాకు శాస్త్రం అయితే అర్థమైంది, కానీ మీరు చెప్పేది ఒక్కటి కూడా, అంటే మీరు భగవంతుణ్ణి నిరాకారం లాగా చూపిస్తా అంటే మీరు భగవత్ తత్వాన్ని భగవంతుణ్ణి సాకారం లాగా చూపించకుండా మీ యొక్క జ్ఞానం యొక్క గొప్పదనాన్ని, అంటే ఆ యొక్క మాటల్లో, దాంట్లో అలంకారం, దాంట్లోనే మీరు కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఇక్కడ భగవత్ తత్వం గురించి ఏమి, అంటే భగవంతుడి గురించి మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ఆయనను కూడా, సో ఆయన దాంట్లోంచి కూడా చాలా యంగ్ కొన్ని తప్పులు పట్టుకొని అప్పుడు చూపించి చెప్తాడు, ఇది ఇలా కాదు అంటే. అప్పుడు సార్వభౌమ భట్టాచార్య రాత్రి స్వప్నంలో వచ్చి సరస్వతి మాత ఆయన కూడా గైడ్ చేస్తుంది. ఆయన స్వయంగా సాక్షాత్ భగవంతుడు. సో ఆయనకు శరణాగతి పొందు అని చెప్పేస్తే, సో అప్పుడు వచ్చి ఆయన కూడా శరణాగతి పొందడం. ఎందుకంటే తత్వం నాకే తెలుసు అని అహంకారంతో ఉంటాడు ఆయన తత్వంలో ఉంటాడు, కానీ నిజమైన ధర్మాన్ని, ఇంకా అప్పుడు జగన్నాథ్ టెంపుల్ కు ఆయన హెడ్ లాగా ఉంటాడు. మినిస్టర్ దగ్గర ఎడ్యుకేషన్, ఆ యొక్క గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర ఉంటాడు. కానీ ఆ తత్వంతో భగవంతుని తెలుసుకోలేకపోతాడు, భగవంతుని గుర్తించలేకపోతాడు. ఆ తత్వం యొక్క విలువ ఏముంది? ఏమీ లేదు. అలాగే తత్వం ఉందంటే భగవంతుని గుర్తించి భగవంతుని సేవించాలి. కానీ ఆయన ఎప్పుడైతే శరణాగతి పొందుతాడో భగవంతుడు తన యొక్క సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ భగవంతుడు వింటాడు. విన్న తర్వాత ఆయనకు బోధన చేస్తాడు శ్రవణ కీర్తన ద్వారా. అదే ఒకే ఒక్క లైఫ్ లో వారం రోజుల్లో భగవత్ సాక్షాత్కారం పొందగలుగుతాడు. కానీ అదే యోగ ద్వారా ఎక్కువ జన్మలైన తీవ్ర ధ్యానం వాళ్ళ గోల్ కూడా భగవంతుడి యొక్క రూపాన్ని చూడగోరాలి. ఏమో జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎవరెవరు ఎలా దర్శించుకున్నారు. రామానందరాయ్ తన యొక్క కీర్తన వల్ల భగవద్ దర్శనాన్ని, షడ్భుజ రూపాన్ని దర్శించుకున్నారు. సర్వం భట్టాచార్య దర్శించుకున్నారు. అదేవిధంగా అర్జునుడు భగవంతుడి యొక్క, ఆయన కూడా ఎన్ని రూపాలను దర్శించుకున్నాడు అర్జునుడు? భగవంతుడి యొక్క ఎన్ని రూపాలను దర్శించుకున్నాడు అర్జునుడు? 3 రూపాయలు గురించి. 3 రూపాయలు ప్రభుజీ. 3 రూపాయలు గురించి. ఏంటది? విశ్వరూపము, చతుర్భుజ నారాయణ రూపము, శ్యామసుందర రూపము. ఎంత తపస్సు చేశాడు?
45 నిమిషాలు. కేవలం ఆ 40 మినిట్స్ సంపూర్ణంగా శ్రద్ధతో అన్నిటిని వదిలేస్తాడు. కేవలం భగవంతుడు చెప్పింది ఉంటాడు. అందుగురించే మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది, ఈ టైం ప్రభుజీ మరి పని చేసుకోకటి నడుస్తుందా? నడదు. కానీ మీ శ్రవణం మొత్తం భగవంతుడికి ఇచ్చేయండి. ఆ టైంలో వేరే ఏమీ కూడా చెవులకు పని చెప్పకండి. మిగతా ఇంద్రియాలకు ఓకే పని చెప్తే చెప్పండి, కానీ చెవులకు మాత్రం 0. కేవలం భగవత్ శ్రవణ పని చెప్పండి. అప్పుడు తప్పకుండా మనం కూడా దర్శించుకోగలుగుతాము. పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు ఇచ్చట సమస్త సత్వగుణమునకు సమస్త ఆనందమునకు నిధిగా వర్ణింపబడిన. చాలా మంది ప్రభుజీ నాకు ప్రాబ్లం ఉంది, ఇంట్లో ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం, ఈ ప్రాబ్లంతో వస్తా ఉంటారు. బాధల్లో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, ఆనందం లేదు, ఎప్పుడు అశాంతిగా ఉంది. కానీ మీరు ప్రభుజీ మీ క్లాస్ వింటున్నాము, ఆనందంగా లేదు. క్లాస్ ఏ విధంగా వింటున్నారు? అర్జునుడు లాగా వింటున్నారా? రామానందరాయ్ లాగా వింటున్నారా? సర్వ భట్టాచార్య లాగా వింటున్నారా? లేదంటే మరి కర్దముని లాగా తపస్సు చేస్తున్నారా? మళ్ళీ ధ్రువమహారాజు లాగా తపస్సు చేస్తున్నారా? ఇంకా అలా ఎంతో మంది గురించి మనం చర్చించవచ్చు. ప్రహ్లాద్ మహారాజు లాగా ఆయన కూడా కష్టాలున్నాయి, కానీ భగవంతుడి నామాన్ని వదిలిపెట్టలేదు. ఫస్ట్ ఫైనల్ గా భగవంతుడు నరసింహస్వామి దర్శనం ఇవ్వడం జరిగింది. ఏ రూపంలో దర్శనం ఇచ్చారు? వచ్చారు వాళ్ళ నాన్నని చంపడానికి కొరకు. అదే మనం భక్తి చేస్తూ మన వాళ్ళకి ఎవరికి హాని కలిగితే భక్తిని వదిలిపెడతాం. వాళ్ళ తండ్రిని చంపిన తర్వాత ప్రహ్లాదుడు భక్తిని వదిలిపెట్టాడా, కంటిన్యూ చేశాడా? ప్రహ్లాదుడు భగవంతుడు మా నాన్నను ఉద్ధరించాల్సి ఉండే కానీ మొత్తం చంపేశాడు, నేను ఇంకా భగవంతుని నేను కొలవను, భగవంతుని సేవించను అన్నాడా? అదే మనమైతే మన భక్తి చేస్తున్నాం, మన పిల్లలకి ఏమన్నా అయితే, మన చుట్టాలకు బంధు, మన వైఫ్కి ఏమన్నా అయితే మన భక్తిని వదిలేస్తాం. వదిలేస్తామా లేదా శంకర్ ప్రభుజీ? మనం చేసే ప్రాబ్లం. ప్రతిదానికి భక్తిని మధ్యలోకి తీసుకొస్తాం. ఇన్ని చేస్తున్నా భక్తి వల్ల నాకేమవుతుంది? ఇన్ని చేస్తున్నా నేను గురుగారు చెప్పిన ప్రతి సేవ చేస్తున్నా, కృష్ణుడు నాకేం చేస్తున్నాడు? నన్ను ఆదుకోవట్లేదు. ఇందాక అందుగురించి పురుగు ఎగ్జాంపుల్ చెప్పినా, చెడు మురికి పడితే తొలగించేది ఎగ్జాంపుల్ చెప్పిన దాని కొరకే. భగవంతుడు మనని పట్టి పీడిస్తున్నటువంటి చెడుని వాళ్ళు ఏ రూపంలోనే ఉండని తొలగిస్తాడు భగవంతుడు. దానికి మనం ఏది జరిగినా మన మంచి కొరకే భగవంతుడు చేస్తున్నాడు అనే కాన్సెప్ట్ లో ఉండండి. భక్తిమయ జీవితంలో చాలా ముందుకెళ్తారు, ఎప్పుడు వెళ్ళలేదు. సత్వగుణమునకు సమస్త ఆనందమునకు నిధి భగవంతుడు. మనుజుడు సత్వగుణమునందు స్థితిని పొందనిదే నిజము ఆనందమునకు ఆస్కారమే లేదు. ఫస్ట్ మనం చెక్ చేసుకోండి, మనం సత్వగుణంలో ఉన్నామా? సత్వగుణం అంటే లక్షణం ఏంటి? సత్వగుణ లక్షణాలు భగవద్గీతలో ఉన్నాయి కదా. భగవద్గీత ప్రకారం సత్వగుణ లక్షణాలు ఏంటి? ఎవరి శ్రీనివాస్ ప్రభు సత్వగుణ లక్షణాలు ఏంటి? జస్ట్ 1-2. సుఖము జ్ఞానం. వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, సత్వగుణమునందు స్థితిని పొందని నిజమగు ఆనందానికి ఆస్కారం లేదు కనుకనే అతని దేహము, మనస్సు, కర్మలు భగవత్ సేవ యందు నెలకొనినప్పుడు అతడు సత్వగుణపు అత్యున్నత పరిపూర్ణత్వ స్థితి ఎందున్నట్లగును. సత్వగుణం పేరిట ఏది అవగతమగుచున్నదో దానికంతటికి నీవే నిధివి. నిన్ను ముఖాముఖి గాంచుటచే నా దృష్టి సాఫల్యము నొందినది అనుచు కర్దముని పలికి. సో కాబట్టి భగవంతుడు సత్వగుణ నిధి. ఎప్పుడైతే నీ దర్శనం దొరికిందో, భగవద్ దర్శనానికి చాలా మంది ఎగ్జాంపుల్స్ చెప్పాము. కర్దముని 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాడు? కర్దమునికి దర్శనం ఇవ్వడానికి గరుడు మీద వచ్చాడు. సో 4 చేతుల్లో ఏమేమి ఉన్నాయి అది కూడా మనకు వర్ణించాడు. శంఖ, చక్ర, గదా, పద్మంతో వచ్చాడు. సో కాబట్టి ఆ యొక్క దివ్యమంగళ దర్శనం చూడంగానే అప్పుడు అంటే ఇప్పుడు నా యొక్క దృష్టి సాఫల్యము. చాలా మందికి పాపం మొదట దృష్టి బాగానే ఉంటుంది, తర్వాత ఏదో కళ్ళల్లో ఏదో ప్రాబ్లం వచ్చి దృష్టి లోపం జరుగుతుంది, స్లో కళ్ళు కూడా పోతాయి. అప్పుడు మళ్ళీ
టెక్నాలజీ చాలా మెడికల్ టెక్నాలజీ పెరిగిన తర్వాత వాళ్ళకు ఆపరేషన్ చేసి మొత్తం గుడ్డి వాళ్ళగా అయిపోతారు. ఆపరేషన్ చేసి వేరే కళ్ళు పెట్టడమో లేకుంటే ఆ కళ్ళకు ఉన్నటువంటి ఆ రోగాన్ని తొలగించారనుకోండి, అప్పుడు ఆయన ఏమంటాడు? చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. జీవితమే అంధకారంగా ఉండే అటువంటిది నా దృష్టి సాఫల్యమైంది. కానీ నిజంగా భౌతిక దృష్టి సాఫల్యమైనట్ట? భౌతిక దృష్టి ఉంటే కాదు అది. సో ఎప్పుడు సాఫల్యము? ఆ భగవంతుడి దివ్యమంగళ దర్శనాన్ని చేసుకున్నప్పుడు నిజమైనటువంటి మన దృష్టి సాఫల్యమైనది. లేదంటే దృష్టి సాఫల్యం కానట్టు. మరి భగవంతుడి యొక్క ఆ దర్శనము ఈ మన యొక్క దృష్టి సాఫల్యం కావాలి అనుకుంటే, ఇందాక అందు గురించే ఎందుకు చెప్తున్నాడబ్బా ప్రభుజీ? ఇక్కడ అర్జునుడిది, రాయరామానందది, సార్వభౌమ భట్టాచార్యది, వీళ్ళు ఎందుకు చెప్పాడంటే మీరు ఇక్కడ గ్రహించాల. మన దృష్టి సాఫల్యం కావాలంటే మనకు ఏ ఇంద్రియం ద్వారా మనకు సర్జరీ జరుగుతుంది? భగవంతుడి దర్శనం ముఖ్యమైన ఏ ఇంద్రియం ద్వారా? శ్రవణం అనే మార్గం, ఇంద్రియం. జ్ఞాన చక్షువులు ప్రభుజీ. జ్ఞాన చక్షువులకు చెవుల ద్వారా గురుజీ. సాఫల్యము ఏ ఇంద్రియం ద్వారా జరుగుతుంది? ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది? చెవుల ద్వారా. చెవుల ద్వారా. శ్రవణం, yes ప్రభుజీ. కర్ణములు ఆ చెవుల ద్వారా ప్రాసెస్ వచ్చి భగవద్గీత శ్రవణం ద్వారా కళ్ళకు సర్జరీ జరుగుతుంది. అంతకాలం కళ్ళు దర్శనం చేసుకోవట్లేదు. శ్రవణం ద్వారా మనకు మీరు అన్నట్టుగా జ్ఞాన చక్షులు ఆ భగవంతుడి యొక్క బ్రహ్మ సంహితలో ఏ శ్లోకంలో చెప్తారు? ఏ విధంగా ఎటువంటి చక్షువులతో మనం చూడొచ్చు? ప్రేమాంజనచురిత భక్తి విలోచనేన అదే ప్రేమాంజన కరెక్టే. అంటే ప్రేమ అనే అంజనము ఎప్పుడు వస్తుంది? ఇవాళ రేపు కొత్త కొత్త కార్లకు ఆ అద్దము తుడవాలంటే పూర్వకాలం ఏమో వాటర్ పోసి తుడిచేవాళ్ళు. ఈ రోజు రేపు ఏమొచ్చింది టెక్నాలజీ? ఆ వైపర్ కు ఏదో ఆన్ చేస్తే వాటర్ కూడా వస్తుంది, వైపర్ తుడుస్తూ ఉంటుంది. కరెక్టేనా జైని శ్రీనివాస్ ప్రభుజీ? టెక్నాలజీ ఉన్నదా అది? నీళ్ళు ఆటోమేటిక్ వస్తే తుడుస్తూ ఉంటది. పూర్వకాలము బట్ట పెట్టి నీళ్లు జల్లి తుడిచేవాళ్ళు కదా, ఆటోమేటిక్ వస్తుంది దాంట్లోంచి. అలానే ఇక్కడ శ్రవణం చేస్తే ఇక్కడ ఈ కళ్ళకు సర్జరీ జరిగి భగవంతుని యాజిటీస్ గా చూసే దివ్యమైనటువంటి, అంటే మన కళ్ళకు ఉన్నటువంటి దుమ్ము ధూళిని తొలగిస్తే, అద్దానికి దుమ్ము ధూళి వాటర్ వస్తుంది, వైపర్ దుడుస్తుంది. అలానే మనకు పట్టినటువంటి దుమ్ము ధూళి అంతకాలం మనం భగవంతుని కూడా భౌతికంగా భావిస్తూ ఉంటాం. ఆ భావనను తొలగిస్తుంది శ్రవణ శక్తి, శ్రవణం. తర్వాత ఈ వాక్కులు విశుద్ధ భక్తియుక్త సేవకు చెందినట్టివి. భగవత్ సేవ యందు నెలకొనటి ఇంద్రియముల పరిపూర్ణత్వాన్ని భక్తుడు భావించును. భగవత్ సేవ యందు నెలకొనటి ఇంద్రియముల పరిపూర్ణత్వము. మన ఇంద్రియాలని చూసుకొని మనం అందరం చాలా గర్వపడతాం. ఎప్పుడు గర్వపడాలా? నాకు ఇచ్చినటువంటి ఇంద్రియాలు, ముఖ్యంగా ఎన్ని ఇంద్రియాలు ఉంటాయి? ఒక మనిషి గారు, ఒక జీవుడికి ముఖ్యంగా 5 ఏంటవి? ఇంద్రియాలు ఏంటవి? 5 2 రకాల ఇంద్రియాలు ఉంటాయి కదా. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ప్రభుజీ. హరే కృష్ణ. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. వీటన్నిటిపైన ఒకటి ఉంటుంది. ఏంటది? జ్ఞానేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాల పైన బాస్ లాగా ఉంటుంది. బుద్ధి కంటే కింద మనస్సు, అంతేనా? 11. కాబట్టి ఈ ఇక్కడ ఇంద్రియంలో పరిపూర్ణత్వం ఉంటుంది. ఇంద్రియాల యొక్క, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల యొక్క, మనస్సు యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు అవుతుంది అంటే, ఎవరి ఇంద్రియాలైతే సంపూర్ణమైనటువంటి భగవత్ సేవ యందు నెలకొంటాయో వాళ్ళ ఇంద్రియాలు పరిపూర్ణత్వం అవుతాయి. భగవత్ సేవలో నెలకొని వాళ్ళ ఇంద్రియాలు
పరిపూర్ణత్వం కావు. నిన్న నేను అనుకుంటాను మా సుధారాణి మాతయ్య ఊహించుకోడు. అక్కడ భగవంతుడి యొక్క మెడలో ఆ ఆ పువ్వులు, స్పెషల్ పువ్వులు అంటారు. ఏంటో ఆ ఒక్క పువ్వు కోటి పువ్వులకి ఏదో ఆ మాతయ్య చెప్పింది. నిజంగానే చాలా బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఊహించలేము. అంత గొప్ప ఫ్లవర్స్. ఆమెదో మాతాజీకి మైక్ పట్టుకొని పాపం సేవ చేస్తా ఉంది. కానీ ఇన్ని పువ్వులు తీసుకొచ్చింది మాతాజీ. 2 మాలలు. సూది కూడా లేదు. ఎవరు వెళ్ళింది? సుధారాణి మాతాజీ కూడా వెళ్ళిందండి. ఎవరో ఒకరో ఇద్దరు ఎవరో పేరు తీసుకొచ్చిన మాతాజీ వేరు. కానీ ఆమె అయితే ప్రేమతో తీసుకొచ్చింది. కానీ ఈ మాతాజీ ఊహించలే కదా. పూలు లేవు, ఏమి లేవు తన దగ్గర. కానీ భగవంతుడు మాతాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. నీ చేతి ద్వారా నేను మాల వేసుకోవాలని. అంటే చూడండి, మన ప్రతి ఇంద్రియం అలా ఎవరైతే ప్యూరిటీతో కోరుకుంటారో మనం ఊహించకుండానే, లేదు ప్రభుజీ నేను సేవ చేయలేను, నాకు రాదని చెప్పేసి అంటే మనం ఏం చేస్తాం? నేను అడిగాను, ఆ పూలు ఎవరన్నా కుట్టండి అమ్మా, మళ్ళీ భగవంతుడికి వేయండి అని చెప్పేసి అన్నాను. సో తనకు ఆపర్చునిటీ వచ్చింది. మన ప్రతి ఇంద్రియం భగవత్ సేవ ఎందు అంటే ఒకవేళ సత్సంగకి మాతాజీ రాకపోతే అంటే సుధారాణి మధ్య అవకాశం వచ్చేదా? అర్జునుడితో పాటు పాండవులు కూడా భక్తులే. ఆ సమకాలంలో ప్రపంచమంతా కూడా ఎంతో మంది భక్తి చేస్తున్నారు. మరి కేవలం అర్జునుడికి అవకాశం దొరికింది. ఎందుకు? అర్జునుడు తన గురుదేవుల మాట విన్నారు. సో మనం కూడా కేవలం గురువు గారి యొక్క డైరెక్షన్ ఎన్నోసార్లు 12.9 ఎన్నోసార్లు రిపీట్ చేశాం. అయినా ఇలా వింటాము. ఇక్కడ లోపలికి వెళ్ళక ముందే మనం డిసైడ్ చేస్తున్నాం, ఎస్ ఈ మాటని లోపలికి పంపాలా, ఈ మాటని బయటకు పంపాలి. అది మన యొక్క కాన్షియస్ అన్నట్టు. తర్వాత భగవత్ సేవని నెలకొంటే ఇంద్రియంలో పరిపూర్ణత. ఈ ప్రతి ఇంద్రియం యొక్క నేను ఎంతో మందికి ఈవెన్ భక్తులకు సర్వీస్ చేసే ఈ ఇంద్రియాలతో స్వచేతులతో సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. చైతన్య మహాప్రభు 3 పనులు చెప్తున్నారు. ఏం చెప్పారు? సో ఆ 3 నిన్న ఫిజికల్ గా అటెండ్ చేసిన వాళ్ళకు జరిగింది. మాతయ్యలు అయితే అద్భుతంగా మంచి కీర్తన్, డాన్సింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలా మరి అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుసు కీర్తన ఎలా ఉండింది, వాళ్ళ యొక్క అనుభూతి ఏంటని. భగవానుడి సౌందర్యమును గాంచుట యందు నియుక్తమైనప్పుడే దృశ్య శక్తి సఫలమగును. అంటే ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ మనం అంతరంగంగా నా యొక్క రియాలిటీ, ఆత్మ యొక్క ఆనందము, భగవంతుడి యొక్క దర్శనం. ఎలా అయితే ఒక తల్లి యొక్క ఆనందము తన బిడ్డ చాలా రోజుల నుంచి కనబడకపోతే, సో వేరే ఊరు నుంచి వచ్చినప్పుడు సో ఎక్కడ లేని ఆనందం వస్తుంది. వైస్ వర్స. అంటే తల్లి బిడ్డను ప్రేమిస్తే బిడ్డను చూసినప్పుడు వస్తుంది. ఆ కూతురు గాని కొడుకు కూడా తల్లిని చాలా ప్రేమిస్తే ఆ తల్లిని చూసినప్పుడు కూడా ఆనందం వస్తుంది. అలాగే ఆత్మకు పరమాత్మ భగవంతుడికి అటువంటి ఆ విడదీయరాని సంబంధం ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు అవినాభావ సంబంధం, ఒక్కరినొకరు చూసుకున్నప్పుడు అటువంటి న్యాచురల్ స్టేజ్ లో, సహజమైన స్టేజ్ లో అటువంటి ఆనందం. ఆత్మ విగ్రహం లోపల కూడా భగవంతుని చూస్తుంది. ఈ శరీరము ఆ విగ్రహంలో భగవంతుని చూడలేకపోతుంది. ఎందుకు? ఈ శరీరము భౌతికమైంది. ఆ భౌతిక చూపుతోనే చూస్తున్నాము డైరెక్షన్ లో. కాబట్టి భగవన్ మహిమలను వినినప్పుడే శ్రవణ శక్తి పూర్ణత్వము నొందును. ఈ కళ్ళ యొక్క దృష్టి యొక్క పూర్ణత్వము భగవంతుడి యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని చూసినప్పుడు. మరి ఎక్కడ ప్రభుజీ అంటే అందు గురించే మనం ఆన్లైన్ లో చూడటం వేడు, ఆఫ్లైన్. మనం బృందావన్ ఎప్పుడెప్పుడా రిటర్న్ వచ్చినప్పుడు చాలా దుఃఖం వస్తుంటుంది, ఏడుపు వస్తుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అసలు వదిలిపెట్టి రావాలని, ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం అటువంటి ఆపులెన్స్, అటువంటి భగవంతుడి అసలు ఊహించలేండి. మాయాపూర్ గాని బృందావనం వెళ్ళినప్పుడు అందుకే వెళ్ళేటప్పుడు ఎప్పుడెప్పుడు ఆ ట్రైన్ లోనే స్నానం చేసి ఇంకా రూమ్కి వెళ్ళి అవన్నీ అవసరం లేదు. ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోవాలి మనం. వెళ్ళిన రోజే దర్శనానికి అటెండ్ ఎంత శ్రద్ధ, ఆసక్తి ఉంది ఆ భగవంతుడి దర్శనం చేసుకోవాలా అనేది. మాయాపూర్ వెళ్ళినా కూడా సో అలాంటి మనకి ఏదైతే దృష్టి యొక్క ఆతృత ఉంటుందో అది నిజమైన మన చూపు యొక్క దృష్టి యొక్క సాఫల్యం అంట. అదే విధంగా శ్రవణం,
టైం అవ్వగానే నేను వినాలి వినాలి అమ్మ గురుదేవుల దగ్గర నుంచి భగవద్గీత కథామృతం వినాలి అనేది శ్రద్ధ ఉండాల. ఏ నడుస్తుంది ప్రభుజీ, మీరు చెప్పారు కదా శ్రద్ధ సాధు సంఘం, మా ఇంటి పక్కకి సాధు సంఘం ఉంది, ఇంకా ఆ పక్కకి సాధు సంఘం, ఇక్కడ ఎక్కడైతే ఏముంది ప్రభుజీ, ఓకే నో ప్రాబ్లం. ఎక్కడ మన చెవులకు నిజమైన కథామృతము దొరుకుతుంది, ఈ చెవులని నిజంగా చెవులకు పట్టినటువంటి దుమ్ము ధూళి మురికిని తొలగిస్తుందో ఆ కథామృతం పట్ల ఆసక్తులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల శ్రవణ శక్తి పూర్ణత్వం నొందుతుందని చెప్తున్నారు. నెక్స్ట్, ప్రసాదమును గోలినప్పుడే రుచి పూర్ణమగును. మన యొక్క నాలుక రుచి టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. ఆ బర్డ్స్ ఎప్పుడు నిజమైన రుచిని చూడగలుగుతాయంటే కేవలము ప్రసాదము తీసుకున్నప్పుడు మాత్రమే. మనకు ఆ ఆనందం పొందుతుంది అన్నప్పుడు ఇవి న్యాచురల్ స్టేజ్కి వచ్చాయి, లేకుంటే ఇంకా అన్యాచురల్, ఇంకా ఆర్టిఫిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు. మన నాలుక ప్రసాదం పట్ల ఆకర్షణ, ప్రసాదం పట్ల ఆసక్తి లేదు అన్నప్పుడు మనది ఇంకా దాన్ని ఏమంటారు, కరోనా వచ్చిన వాళ్ళకి ఎలా అయితే రుచి కోల్పోతారో మనం కూడా ఆధ్యాత్మిక రుచి, ఆధ్యాత్మిక ప్రసాద రుచిని ఇంకా మనము గ్రహించట్లేదంటే మనము పూర్ణత్వాన్ని పొందట్లేదు ఇంకా. ఈ విధంగా ఇంద్రియములన్నీను భగవానుని సంబంధమున నెలకొనినప్పుడు మనుజుడు సాధించిన పూర్ణత్వము భక్తి యోగం అని పిలువబడుతుంది. భక్తి యోగం నేను కూడా చేస్తున్నా, ఏం చేస్తున్నంటే ఒక ఇంద్రియంతో చేస్తాం, మిగతా ఇంద్రియంతో చేయం. మన ఇంట్లో చేతులతో మంచి అలంకరణ చేస్తాం, కానీ కథామృతం పట్ల శ్రద్ధ లేదు, భక్తి యోగం పట్ల మనం ఇంకా పరిపూర్ణంగా చేస్తున్నట్టు కాదు. సో కొందరు వచ్చి ఏదో భగవంతుని ఇలా చూసుకొని ప్రసాదానికి పరిగెడతాం. అంటే ప్రతి ఇంద్రియము భగవంతుడి యొక్క సేవలో ఆ తన్మయత్వంలో మునిగిపోవాలి. ఆ ప్రతి సేవలో అది నిజమైన భక్తి యోగ పూర్ణత్వం అని పిలువబడుతుంది. అంటే నవదా భక్తుల్లో అంబరీష్ మహారాజ్ ఎలా అయితే మనకు ప్రతి ఇంద్రియానికి చెవులు, భాగవతం స్టార్ట్ అయిందంటే చాలు, భగవద్గీత కథామృతం స్టార్ట్ అయితే అన్ని కూడా క్లోజ్, కేవలం దానికి అంకితం అయిపోవాలి. అదేవిధంగా భగవంతుడి యొక్క కథామృతం అయిపోగానే దర్శనానికి ఎవరు ఉండరు, సగం మంది ఎగిరిపోతారు. అరే రోజు రాధారమన్ చెప్పాను ఆల్రెడీ, ఆ రాధారమన్ పేరు వింటేనే స్వయం సాక్షాత్. కానీ నేను అబ్జర్వ్ చేస్తాను సగం మంది దర్శనానికి ఉండరు, సగం మంది వెళ్ళిపోతా ఉంటారు. అది మన యొక్క చూపు యొక్క పరిపూర్ణత్వము. అరే 2 నిమిషాలు, 1 సెకండ్ భగవద్ దర్శనం చేసుకోండి, కానీ సమయం లేదు ప్రభుజీ అంటే ఇంకా నీ దృష్టి లోపం ఉన్నట్టు. అదేవిధంగా భగవత్ ప్రసాదాన్ని రుచి చూడడం, కొంతమంది ప్రసాదాన్ని కూడా తీసుకోరు. నిన్న కొంతమందికి అక్కడ అభిషేకం పర్వాలేదు మీరు చేసేయండి అంటే ఈ చేతులు ఇంకా వాళ్ళకు చేతులకు కరోనా ఉందని, బికాస్ దే డోంట్ వాంట్ టు డూ అభిషేకం. అర్థమైందా? అక్కడ కూర్చుని ఇలా చూస్తున్నారు కానీ అభిషేకం చేయడానికి కాళ్ళేమో లేవడానికి బద్ధకము, చేతులు చేయడానికి బద్ధకం. అది మన పరిస్థితి. సో నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిషేకం, గోపాలకు అభిషేకం ఛాన్స్ దొరికింది. రాని వాళ్ళకు వేరే ఇంకెక్కడన్నా అభిషేకం దొరికిందా? రాని వాళ్ళకు ప్రతిదీ అలా క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఎస్, am I doing pleasure of Guru and Krishna? Yes, exam is there 10 to 1 or 12, but let me call, so why should I miss this opportunity? డివోటీ సంఘాన్ని సండే అనగానే డివోటీ సంఘాన్ని అసలు మిస్ చేయొద్దండి. ఎస్ ప్రభు నేను వేరే దగ్గర వెళ్ళాను, ఓకే చూడండి అది ఒకసారి ఎవరికి వాళ్ళు ఇలా చూసుకోండి. ఎస్ ఈ రోజు నేను భౌతికమైన ఎగ్జామ్ రాశాను నా పోషణార్థం, కానీ సేమ్ టైం ఆల్టర్నేట్ గా నేను చేయగలనా లేదా, ఛాన్స్ ఉంది. ఎస్ లెట్ మీ గో అండ్ టేక్ బోత్. సరే ఓకే. అనగా మనుషుడు భౌతిక స్థితి నుండి బయటపడి శ్రీకృష్ణ భగవాన్ సేవ ఎందు పూర్ణంగా నియుక్తి అయినప్పుడు అట్టి సేవ భక్తి యోగం. చూసారా ఏమన్నాడు? మనుషుడు భౌతిక జీవన స్థితి నుండి బయటపడి, ఛాన్స్ ఇస్ దేర్ బిఫోర్ ఎగ్జామ్, నోబడీ ఈజ్ ఆస్కింగ్ యూ టు కమ్, ఎందుకంటే చదువుకోవాలా, ఎగ్జామ్ రాయాలి కాబట్టి. ఆఫ్టర్ ఎగ్జామ్ ఎట్లా మెంటలీ రిలీఫ్, ఎస్ లెట్ మీ గో అండ్ టేక్ సమ్ డివోటీ సంఘ్. అగైన్ నెక్స్ట్ సండే దాకా దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ డివోటీ సంఘ్, ఫిజికల్ సంఘ్, యు మిస్డ్ ఇట్. కాబట్టి అదే భక్తి యోగం. భక్తి యోగమున భగవానుని ప్రత్యక్షముగా గాంచుడు అన్నది నేత్రములకు పరిపూర్ణత అని కర్దవముని అంగీకరించున్నాడు.
భగవద్ దర్శన మహోన్నత పూర్ణత్వమును అతడేమీయును అతిశయోక్తిగా పలకలేదు. నిజంగా యోగారూఢులైన వారు జన్మ జన్మాంతరములు ఆ రూపమును చూడకూడదని అతడు రుజువు నొసగుచున్నాడు. అతడు మిథ్యాయోగి కాడు. నిజంగా పురోగమన పథమునందున్న వారు కేవలం శ్రీకృష్ణ భగవానుని నిత్య రూపమును గాంచుటనే వాంఛింతురు. అంటే ఎవరైతే రాని వాళ్ళు ఒక్కసారి అంటే నిన్న శ్లోక భవసాగరం భక్తి యోగం గురించి తెలుసుకున్నాము. దాని యొక్క ప్రయోజనం, దాని యొక్క లక్షణాలు ఏంటనేది తెలుసుకున్నాము. ప్రతి ఇంద్రియము భక్తి యోగంలో నియుక్తం అవ్వాలా, అవుతుందా లేదా ఎవరికి వాళ్ళు చెక్ చేస్తారు. నా చేతులు రోజు భక్తి యోగం ఎంతసేపు చేస్తుంది, కళ్ళు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చెక్ పాయింట్స్. మన అకౌంట్ సైడు, తర్వాత మన ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కూడా మనం కూడా టెక్నికల్ సైడ్ ఏదైనా సిస్టమ్ త్రూ కాలేదంటే మనం వెళ్ళి బ్యాక్ ఒక్కొక్క స్టెప్ చెక్ చేసుకుంటాం. పవర్స్ చెక్ చేస్తాం, పవర్ వస్తుందా లేదా. పవర్ సిస్టమ్ దగ్గర పవర్ రాకపోతే అంటే రిక్వైర్డ్ పవర్, దానికి కావాల్సినంత పవర్ రాకపోతే సిస్టమ్ అప్పు కాదు. సో దానికంటే ముందు పాయింట్లో చూస్తాం అక్కడి వరకు ఎంత వస్తుంది, అంత ఎక్కడ లాస్ వస్తుంది అనేది ఆ 0 dBని మారుస్తూ ఉంటాం. అదేవిధంగా అకౌంట్ సైడ్ ఆ జేఓ ఆయన కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి, ఆయన చెక్ చేస్తాడు. ఆయనకంటే ముందు పూర్వకాలం క్లర్కులు ఉండేవాళ్ళు, వాళ్ళు చెక్ చేస్తారు. జేఓ చెక్ చేస్తాడు, ఏఓ చెక్ చేస్తాడు. ఎవరి చెక్ పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. అలానే దయచేసి నేను చెప్పడం బ్రాడర్ విజన్ లో చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. ఎవరు దాన్ని ఇవన్నీ మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొరకే. మళ్ళీ అరే ప్రభుజీ నన్ను పాయింట్అవుట్ చేస్తారు అది ఇది మాత్రం దయచేసి భావించకండి. ఈసారి అయింది నెక్స్ట్ టైం ఆ యొక్క మన కాళ్ళు నడవాలి అంతే, అటు అయిపోయిందా మనం పరిగెత్తాలి అక్కడికి అనేది అది ఉండాలి, లేకుంటే లాభం లేదు. ఎట్లయితే మీకు తెలుసో తెలియదో అంటే కొన్నిసార్లు నిజామాబాద్ సత్సంగ్ రావాలంటే ట్రైన్కు అర్జెంట్ పరిగెత్తి ఆఫీస్ అయిపోయిందా పరిగెత్తుకుంటూ రావాల్సిందే, లేకుంటే ఎలా వస్తుంది, లేకుంటే అక్కడ రీచ్ కాలేము. పొద్దున పూట వస్తున్నా నేను, రాయలసీమ మిస్ అయిందంటే మీ ప్రోగ్రామ్కు నేను అందలేదు. సో పరిగెత్తుకుంటా, లేకుంటే 1 day ముందు అలా ఆతృత ఉండాలా. ఏమున్నది, నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చేం లాభం ఉంటుంది చెప్పండి. నేను పొద్దున మంగళారతి కాగానే 6 o'clock ఇక్కడ బయలుదేరితే ప్రోగ్రామ్కి అక్కడికి ఎలా అందుకోవాలని భగవంతుడు ప్రే చేస్తూ 9:30కి రీచ్ అవుతే 10 o'clock మనం రీచ్ అవ్వాలని. సో అది ఆతృత ఉండాలమ్మా. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నాడు. భవసాగరమును తరింపజేయుటకు నీ పాద పద్మములు చక్కని నావయములు. భగవంతుడి పాద పద్మాలు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం అనే భవసాగరాన్ని సులభంగా దాటగలరు. కేవలం బుద్ధి లోపించిన మనుజులే మాయాశక్తి ప్రభావమున అల్పములను క్షణికములను అయిన ఇంద్రియ సుఖములను అంటే నరకమున బడిన వారును పొందుటకు ఇతరుల పాద పద్మమును అర్చించుచున్నారు. అయినను హే ప్రభు కరుణాంతరంగుడవగు నీవు వారి ఎడను కరుణ చూపుతున్నావు. చూడండి, భగవంతుని ఆశ్రయించని వారి ఎడ కూడా భగవంతుడు కరుణ చూపిస్తా ఉన్నాడు. ఇంకా అటువంటిది భగవంతుడి పట్ల శ్రద్ధ, భగవంతుని ఆశ్రయించిన వాళ్ళ గురించి వేరే చెప్పవలసిన అవసరం లేదు. భగవంతుని ఎవరు ఆశ్రయించలేకపోతున్నారు? మాయాశక్తి ప్రభావంన అల్పబుద్ధి క్షణకాలము ఇంద్రియ తృప్తి ఇంద్రియ సుఖము అనుభవించాలని కోరుకునే వాళ్ళు భగవంతుని ఆశ్రయించలేకపోతున్నారు. ఇంద్రియాలంటే ఈ చేతి ఏం వెళ్దాంలే, ఏం చేస్తాంలే అంటే ఆ ఏం వెళ్దాం అనే పోస్ట్పోన్మెంట్ అనేది తామసిక గుణం అంట. భగవంతుడి యొక్క సత్సంగం పట్ల శ్రద్ధ మొదటి స్టెప్. దేని కొరకు శ్రద్ధ ఉండాలా? భౌతికంగా ఉంటుంది ఎట్లయినా, అది లేకపోతే ఎలా మనం జీవిస్తాం? ఉండాలి. అంటే శరీర పోషణ పట్ల శ్రద్ధ ఉంది, కానీ మనం ఆత్మ పోషణ పట్ల శ్రద్ధ లేనట్టయితే ఈ శరీరము మనని భగవత్ పాద పద్మాలైన నౌక దగ్గరికి తీసుకెళ్ళదు. భగవంతుడి యొక్క మాయ యొక్క పాద పద్మాల దగ్గరికి తీసుకెళ్తుంది ముంచడానికి. కాబట్టి దయచేసి ఆలోచించండి. అది ఇంద్రియ సుఖము. ఓకే, నేను ఈ పూట ఇంద్రియ సుఖం గురించి పనిచేసానా? ప్రతిరోజు ప్రతి నిమిషం చెక్ చేసుకోండి. అప్పుడు మనం ఒకే జన్మలో మనం భగవద్ధామం చేరుకోగలం. నెక్స్ట్, భగవద్గీత 7వ అధ్యాయం తెలుపమన్నట్లుగా 2 రకముల భక్తులు కలరు. ఒకరు భౌతిక సుఖమును కోరువారు కాగా 2వ రకం వారు భగవత్ ప్రేమను తప్ప అన్యమును వాంఛింపరు. అదే అన్నట్టు శారీర సుఖాన్ని, ఆత్మ సుఖాన్ని ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. 2 రకాల జీవులు. సో మనకు 7వ అధ్యాయంలో ఏ శ్లోకంలో ఉంటది? ఈ 2 రకాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. ఏంటది? 7వ అధ్యాయంలో
ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళు ఏం చేస్తారు? అప్రోచ్ హరే అవుతారు. కృష్ణ. భగవంతుడిని అప్రోచ్ కాకుండా మాయను అప్రోచ్ అవుతారు. ఏ శ్లోకం అది? ప్రభుజీ. ఓకే. కాబట్టి ఈ 2 రకాల వాళ్ళు భౌతిక సుఖాలను ఉన్నామంటే తీరి కాదు. భౌతిక సుఖం కొరకు ఆధ్యాత్మిక సుఖాన్ని వదిలిపెడితే మనం కూడా దాంట్లోకి వెళ్తాం. దేంట్లోకి వెళ్తాం? మాయాదేవి దుష్కృతిలో 3వ దాంట్లోకి వెళ్తాం. ప్రతి క్షణం ఆధ్యాత్మిక సుఖాన్ని ఆస్వాదించాలి, కోరుకోవాలి. భగవత్ ప్రేమను తప్ప అన్యమును వాంఛింపరు. భగవత్ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? వేర్ యూ విల్ గెట్ ద భగవత్ ప్రేమ? గురు వేరెవర్ సాధు సంఘ, సాధు సంఘ వేరెవర్ సాధు When సంఘ, we do సాధు sadhu సంఘంలో seva. గురు శాస్త్ర సాధు సంఘ గురు. అక్కడ మనకు ఎక్కడైతే పరీక్షిత్ మహారాజ్ ఎక్కడ భగవత్ ప్రేమను పొందిండు? శౌనకాది ఋషులు అవును. శుకదేవ గోస్వామి ఆధ్వర్యంలో భగవత్ కథామృతంలో భగవత్ ప్రేమను పొంది భగవద్ధామం వెళ్ళాడు. అదేవిధంగా శౌనకాది ఋషులు ఎక్కడ పొందిరు భగవత్ ప్రేమని? బ్రహ్మ దగ్గర. నైమిషారణ్యం. కాదు, అందు గురించి ఇవన్నీ కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. శౌనకాది ఋషులు ఎక్కడ? వెరీ గుడ్. మాతయ్య చెప్పినట్టుగా నైమిషారణ్యంలో ఎవరి ఆధ్వర్యంలో భగవత్ కథామృతం విన్నారు? వెరీ గుడ్. సూత గోస్వామి యొక్క ఆధ్వర్యంలో శౌనకాది ఋషులు అందరు కూడా భగవత్ ప్రేమ కథామృతం ద్వారా విన్నారు. అన్నింటిని వదిలిపెట్టారు వాళ్ళు. కాబట్టి భౌతిక అన్యము భగవత్ ప్రేమను తప్ప అన్యమును వాంఛింపరు భగవద్భక్తులు. ప్రభుజీ మరి మనం ఎట్లా ప్రభుజీ ఈ కాలంలో? వద్దనట్లేదు, ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తలేను, అయిపోయింది, ఇప్పుడు కథామృతం అయిపోయింది, జాబ్ పరిగెడతా ఉండాలి. కానీ ఏం చేయాలి? ఆ జాబ్ కేవలం దీన్ని పోషించడానికి కొరకు, ఈ ఆత్మని నడిపించే వెహికల్ ని పోషించడానికి కొరకే ఉండాలి. కానీ అదే సర్వస్వం అంటే మనం ఈ 2వ కేటగిరీలోకి వెళ్ళిపోతాం. భౌతిక సుఖములు శునక సుకర్ములు సైతము లభించున్నవి. సుకరము సైతము ఆహారం తీసుకొనుచు నిద్రించుచు కోరినంతగా మైథున సుఖమును అనుభవించును. అట్టి నరక ప్రాయమగు సుఖముతో కూడా అది పూర్తిగా సంతృష్టి చెందియుండును. మనుజుడు ఇంద్రియములను కలిగి ఉన్నందున కుక్కలు పిల్లుల వలె కోరినంతగా ఇంద్రియ భోగమును అనుభవించవలననియు ఆ రీతిని భోగించుచూనే యోగమును అభ్యసించవచ్చుననియు నవీన కాలపు యోగులు ఉపదేశించుచుందురు. కానీ అట్టి అభిప్రాయము ఇచ్చట కర్దమమునిచే ఖండింపబడింది. అట్టి భౌతిక సుఖములు నరక స్థితిలోనున్న శునక మార్జాలములకు కూడా లభించుచున్నవని అతడు పలికెను. కాని భగవానుడు ఎంతటి దయామయుడనగా ఆ కుహనా యోగులు నరక ప్రాయపు సుఖముచే సంతృప్తి పొందగోరినచో వారు కోరిన సమస్త భౌతిక సుఖములను అతడు వసగగలడు. కానీ కర్దమముని సాధించినటువంటి పూర్ణత్వ స్థితిని మాత్రం వారు పొందజాలరు. కానీ భగవంతుడు చూడండి ఎంత దయాలు. భగవంతుని ద్వేషిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకు గాలి, నీరు, ఆహారము ప్రతిదీ సమకూరుస్తున్నాడు భగవంతుడు. అదే మననేవరన్నా మన విషయంలో మననేమన్నా ద్వేషిస్తుంటే మన శత్రువుకు మనం ఏమన్నా ఇస్తామా? ఏమి సాయం చేయం. ఇంకా వాడు సర్వనాశనం అవ్వాలని రోజు కోరుకుంటా ఉంటాం. కానీ భగవంతుడు ఎవరి నాశనం కోరుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి జీవించడానికి, తను ద్వేషించిన, తనని నమ్ముకున్న వాళ్ళని హింసించిన వాళ్ళకు కూడా భగవంతుడు మేలు చేస్తా ఉన్నాడు. రాక్షసులకు కూడా బలం ఇస్తా. అర్థమైందా? సో తనని రోజు కష్టపెడుతున్నటువంటి హిరణ్యకశ్యపుకు తన స్వహస్తాలతో ఉద్ధరిస్తాడు భగవంతుడు. సో కాబట్టి అది భగవంతుడి యొక్క గొప్పతనం. అదే ప్రహ్లాదుడు భగవద్భక్తుడి యొక్క గొప్పతనం కూడా ఏ రోజు తన తండ్రిని ద్వేషించలే, ఏ రోజు తన తండ్రి గురించి ఇతరులకు కంప్లైంట్ చేయలేదు. నా తండ్రి ఇటువంటి వాడే. ఏ రోజు అదే భగవంతుడి కూడా తన తండ్రికి కంప్లైంట్ చేయలేదు. కానీ ఇంకేమన్నాడు? తన తండ్రిని ఉద్ధరించండి స్వామి అన్నాడు. అది నిజమైన వైష్ణవుల యొక్క క్వాలిటీ. భక్తి యోగం అంటే ప్రతి వైష్ణవుడు నేను తిలకధారణ, వేషాధారణ ఉన్నాయి, కానీ భక్తి యోగ లక్షణాలు ఉండాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాల, ద్వేషం అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరి పట్ల మిత్రత్వం ఉండాల, శత్రుత్వం ఉండకూడదు. ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడి వైపు టర్న్ చేసేటట్టు ఉండాల. మాయ వైపు ఉంది వాళ్ళ టర్న్, కానీ వాళ్ళని టర్న్ చేయాలి. కేవలము మనమంతా కూడా కుక్కలు ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటే, కుక్కలు తన బిడ్డల పెరిగేంత వరకు మొత్తం దాని కాన్సన్ట్రేషన్, కోడి తన బిడ్డల సైడే ఉంటుంది. పెరిగిన తర్వాత వదిలేస్తుంది. కానీ మనం పెరగడం కాదు,
వాళ్ళు పెరిగి వాళ్ళు బిడ్డల్ని కానీ 2-3 జనరేషన్స్ అయినా కూడా వాళ్ళే మన ఫోకస్. అది మన యొక్క దురదృష్టం. అవి మనకంటే ది బెస్ట్. అవి ఒక స్టేజ్ రాగానే వదిలేసేస్తాయి. కానీ మనం ఇంకా వదలలేకపోతుంది. వదలడం అంటే ప్రభుజీ వదిలిపెట్టి హిమాలయాస్కి వెళ్ళమని కాదు. మనము సమయాన్నన్నా భగవంతుడికి కేటాయించండి. మనం సంపాదించే కష్టాలతోనన్నా భగవంతుని యొక్క సేవకు ఖర్చు పెట్టండి. సో అలా చేయకపోతే మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము. తర్వాత నరకప్రాయులు దానవ ప్రవృత్తి గలవారు పూర్ణత్వమున చరమముగా సాధించినదేమో వాస్తవమునకు ఎరగజాలరు. కాబట్టి ఇక్కడ కుహనా యోగులు కొంతమంది వాళ్ళ సొంత కాల్పనికం వాళ్ళు లేదు దీన్ని ఈ విధంగా కూడా వాళ్ళ సొంత ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని మలుచుకుంటా ఉంటున్నారు. అంటే వాళ్ళు కూడా యోగా పతనంలో చాలా ముందుకు వెళ్తున్నట్టు అనుకుంటారు. కానీ వాళ్ళు పాటించేది మాత్రం తత్వాన్ని ఇతరులకు తనకు తోచిన విధంగా బోధిస్తూ ఉంటారు. కానీ ధర్మాన్ని మాత్రం వక్రీకరిస్తూ ఉంటారు. వాళ్ళు మూర్ఖులు. తత్వాన్ని పాప ఇతరులకు మెస్మరైజ్ చేసి బోధిస్తూ ఉంటారు. వాళ్ళు చెడు మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఆ తత్వం భగవంతుడి యొక్క శాస్త్రం ఏం చెప్పిందో వీళ్ళకి చదువు రాదు, ఏం రాదు. మాస్ క్లాస్ పీపుల్ అయితే వెళ్ళరు. కొంతమంది క్లాసులు కూడా వెళ్తూ ఉంటారు. కొన్ని సత్సంగాలు ఉన్నాయి. వాళ్ళు మా గురువు గారు అంటారు. గురువు గారు ఏం చెప్పాలా? ప్రతి ఒక్క గురువు భగవంతుడి యొక్క మార్గాన్ని, భగవత్ సేవను, భగవద్ధామాన్ని చూపించాలా, కానీ చూపించాడు. మా గురువుగారి ప్రవచనం బాగుంటుంది అంటారు. చేసేదంతా కూడా వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉన్నది చేస్తూ ఉంటారు. గురువుగారు ఏం చెప్తాడో తెలియదు. నాకు ఇష్టం ఉన్నది తింటా ఉంటారు. గురువుగారు కూడా భగవద్గీత చెప్తా అంటారు. మరి ఆ ఇంట్లో నా భగవంతుడికి నైవేద్యం పెట్టింది ఉండదు. ఎక్కడ పడుతుంది, ఏది పడుతుంది తినడం నడుస్తూ ఉంటుంది. మరి గురువుగారు ఏం బోధిస్తాడో మేము కూడా దీక్ష తీసుకున్నాం అంటాం. ఏం దీక్ష తీసుకున్నారండి? దీక్ష అంటే ఏంటి? ఈ యొక్క ఆత్మని భగవంతుడి దగ్గరికి చేర్చడానికి గురువు గారు మనం శరణాగతి పొందడం వల్ల మనను కూడా ఆయన స్వీకరిస్తాడు. ఎస్, యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు కృష్ణాస్ ఇన్స్ట్రక్షన్, దెన్ ఐ విల్ ట్రై టు టేక్ యూ కృష్ణాస్ లోటస్ ఫీట్, అక్కడ దగ్గరికి తీసుకెళ్తాను. మనం ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్ డినై చేస్తాం, రిజెక్ట్ చేస్తాం. ఇంకా ఆయన తీసుకెళ్ళగలుగుతాడండి. కానీ ఎవరైతే మనని భగవద్ పాద పద్మాల గురించి చెప్పట్లేదు, కానీ నేను ఆయన గురువుగా స్వీకరిస్తున్నాను. మరి మన అదృష్టమో దురదృష్టమో చూసుకోండి. ఇంద్రియ భోగమే జీవితపు అత్యున్నత లక్ష్యమని వారు భావించరు. ఇంద్రియ తృప్తిని కొనసాగించు అతడే అదే సమయమున ఏది ఒక మంత్రము జపించుచు, ఏది ఒక సాధన కావించుచు మనుషుడు పూర్ణత్వమును బడయవచ్చునని వారు ఉపదేశిస్తూ ఉంటారు. ఎవరిది? తత్వాన్ని తెలిసి, అంటే వాళ్ళు ఆ తత్వాన్ని తన యొక్క మానసిక కల్పన, అంటే మనోకల్పన, తాను ఇష్టం ఉన్నట్టుగా దాన్ని తయారు చేసి ఇష్టమున్న మంత్రాన్ని వాళ్ళకి చెప్పి, అంటే ఎవరైతే ఆ విధంగా మోసపోవాలనుకుంటారో ఆ మోసపోయే గురువుని భగవంతుడు అరేంజ్ చేస్తాడు. మోసపోవాలనుకుంటున్నాం, తర్వాత నీ జ్ఞానోదయం వస్తే ఓకే. వేరే గురువు ఎంత చెప్పినా మనం వినం. అది కూడా చేయొచ్చా ప్రభు, ఇది కూడా అరే ఇది సాక్షాత్ భగవంతుడు కలియుగానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే, ఈ మంత్రం ఇచ్చే ఇది కూడా చేస్తా ప్రభు, అది కూడా నేను దీక్ష తీసుకున్నా కదా, లేకుంటే ఇది ప్రాక్టీస్ చేస్తాను, అది చేస్తా అంటారు. ఆయనని మననేమో టైంపాస్ గురువు, ఆయన స్వయం గురువు, ఆయన చాలా పవర్ఫుల్ ప్రభుజీ అని చెప్పేసి ఆయన వెంట వెళ్తా ఉంటాడు. అర్థమైందా? అట్టివారేచడ హతమేధ సహా బుద్ధి నశించే వారులని వర్ణింపబడేది. దేవతలను అర్చించి వారి బుద్ధి నశించినట్టుదని శ్రీకృష్ణ భగవాను చే భగవద్గీత అని తెలుపబడింది. ఏమంటారు? దేవతలను అర్చించే వారి బుద్ధి నశించిందంట. సుధామాతాజీ ఎవరిని వర్షిప్ చేయాలి? దాంట్లో లాగిన్ ఛార్జింగ్ 1% ఆగిపోతుంది అర్జెంట్. సో కాబట్టి ఇక్కడ దేవతలను అర్చించే వాళ్ళు, దేవతలను సేవించే వాళ్ళ బుద్ధి అల్ప బుద్ధి అని చెప్తున్నారు. మరి మన ఇళ్లల్లో చూడండి, అంటే బిగినర్స్ కాదు, ఆల్రెడీ చాలా సీనియర్లు దేవతలను రోజు కృష్ణుడితో ఈక్వల్ గా పెట్టి అర్చన చేస్తున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళంట? బుద్ధి నశించినట్టుదని చెప్తున్నారు. అదేవిధంగా యోగాభ్యాసం ద్వారా ఇంద్రియ భోగమును కోరువాడు బుద్ధి నశించిన వాడనియు పరమ మూర్ఖుడనియు ఇచ్చట అర్థం నుంచే తెలుపబడింది. యోగాభ్యాసం అంటే భక్తి యోగం ద్వారా ఇంద్రియ భోగాన్ని, ఇంద్రియ తృప్తినిచ్చేటువంటి కోరికలను కోరేవాడు
పరమ మూర్ఖుడు అని మనకు చెప్తున్నారు ఇక్కడ. నిజమునకు తెలివి గల యోగాభ్యాసపరుడు భగవద్ దర్శనం ద్వారా భవసాగర తరణమును భగవత్ చరణ కమలముల దర్శనమును తప్ప అన్యమును అభిలాషింపడు. కానీ మన ఆల్టర్లో అందరు 33 కోట్ల దేవతలలో బాబాలలో అందరిని పెట్టుకొని ఇంకా అర్చన చేస్తూ ఉంటే మనం మూర్ఖులమా తెలివిగల వాళ్ళమో చూసుకోండి. ఎంత భగవంతుడి యొక్క విరాట్ రూపము విశ్వరూపము తెలుసుకొని కూడా మనము భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాము. మరి మనం భగవంతుని ఏ దర్శనం చేసుకోవాలనుకుంటున్నామో చూసుకోండి. ఆయనను శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి దయామయుడనగా శునక సూకర మార్జాలములు కానీ మైథున సుఖం నుండి ఇంద్రియ భోగము నుండి భౌతిక ఆనందమును అనుభవించుటకు అతమేధస్సు గల జనులకు నేటికి వరదానం నసుకుచున్నాడు. మనుజుడు నా నుండి ఏది పొందగోరినను అతడు కోరినట్లుగా దానిని నేను ఒసగుదును అనుచు ఆ దేవదేవుడు ఆ వరదానమును భగవద్గీత యందు రూఢి చేశాడు. ఇది ఏ శ్లోకము? ఏది కోరినా కూడా భగవంతుని దగ్గరికి వచ్చి భగవంతుని సేవించే వాళ్లకు భగవంతుడు ఏది కోరినా కూడా ఇస్తాను అని చెప్తున్నాడు. భగవంతుని నిత్యము నిరంతరము భగవంతుని సేవించే వాళ్లకు ఏది కోరినా ఇస్తాను అనేది భగవంతుని యొక్క నిత్యము నిరంతరము సేవించే వాళ్ళకు. 9.22 అనన్యాస్ చింతయంతి. చెప్పండి ప్రభుజీ. అనన్యా చింతయంతి ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ. నిత్యము నిరంతరము భగవంతుని సేవించే వాళ్లకు భక్తి యోగంలో ఉండే వాళ్లకు భగవంతుడు వారి యొక్క యోగక్షేమాలు వారి దగ్గర ఇప్పుడు ఉన్నదాన్ని రక్షిస్తాడు, వారి దగ్గర లేనిదాన్ని సమకూరుస్తానని భగవంతుడు బోధిస్తా ఉన్నారు ఇక్కడ. ఓకే, సో కాబట్టి మరి దీన్ని బట్టి భక్తి యోగంలో మనం నెలకొనడం వల్ల మనకి ఎటువంటి లాభం ఉంటుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఎనీ డౌట్? హరే కృష్ణ గురుజీ. దండోత్ప్రణం. రికార్డింగ్ ఆఫ్ చేయండి ప్రభు. చెప్పండి ప్రభు.